వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే ఈ పాయింట్ మీద నాకు ఏం మాట్లాడాలనేది కూడా అర్థం కావట్లేదు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేటప్పుడు చూస్తే రెండు రాష్ట్రాల్లో ఒక చోట ఏమో ఒక రకంగానే ఇంకో చోట ఇంకొక రకంగా జరుగుతున్నటువంటి అంశం కింద నేను భావించాల్సి వస్తుంది. అందుకే నేను చాలా సెన్సిబుల్గానే మాట్లాడుతుంది. మీద ఉన్న వార్త ఏంటి అని చెప్తే, తిరుపతి సమీపంలో తబ్లిగే ఇస్తిమా సభ కూటమి మీద స్వామీజీ గారి మండిపాటు. తబ్లిగే ఇస్తిమా కార్యక్రమాన్ని వెంటనే అనుమతులు నిలిపేయాలి అంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాలతో పాటుగా 6 దేశాల్లో తీవ్రవాదులతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నిషేధిత జాబితాలో ఆ సంస్థను చేర్చారు అని, అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ తబ్లిగే ఇస్తిమాకి అనుమతులు ఇవ్వలేదు అని, మరి కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుంది అంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఎక్కడ చూసినా సరే ఈ తీవ్రవాదం మూలాలు అనేవి ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయని, గండికోట దగ్గర కావచ్చు, విజయనగరంలో కావచ్చు, అలాగే చూసాం కర్నూలులో కూడా మొన్న మధ్యన పట్టుకున్నటువంటి తీరు చూసిన తర్వాత ఏం జరుగుతోంది, అందులోనూ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దగ్గర ఇటువంటి సభలా అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ముంతాజ్ హోటల్, ఒబెరాయ్ వాళ్ళది ముంతాజ్ హోటల్ అని పెట్టినందుకే దాని మీద ఎంత గొడవ చేశారో, అనుమతులు కూడా ఏ విధంగా రద్దు చేశారో అనేటువంటి తెలిసిందే. ఇక ఇటువంటి నేపథ్యంలో మరి అక్కడ తిరుమలలో ఏ విధంగా, తిరుపతి దగ్గర ఏ విధంగా దీనికి ఇస్తారు, ఇలాగా మీరు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, ఇలాంటి ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి సంస్థకి ఏ విధంగా మీరు అనుమతులు ఇస్తారు అంటూ శ్రీనివాసానంద ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆ వీడియోని ఇక్కడ చూద్దాం. నమో వెంకటేశాయ. వాట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందూ బంధువులకు నమస్కారం. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రం. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో తబ్లిగే ఇస్తమా అనేటటువంటి ఒక ముస్లిం సంస్థ సుమారు 6 దేశాలు, గల్ఫ్ దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, గేట్వే ఆఫ్ టెర్రరిజం అని రష్యాతో సహా నిషేధించినటువంటి సంస్థ తబ్లిగే ఇస్తమా, తబ్లిగే జమాతే అనేటువంటి సంస్థకి 4 భాగాలలో 5 భాగాల్లో ఇదొక భాగం. దాన్ని నిషేధించినప్పుడు దీన్ని కూడా నిషేధించబడినది. అటువంటి ఈ తబ్లిగే ఇస్తమా అనేటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా మన తిరుమల పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేశారు. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటుండగా, రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉంటుండగా మన తిరుమల క్షేత్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి చూశారా, ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా దర్జాగా సిగ్గుగా బరి తెగించి ఎవడేం చేస్తాడో చూస్తాం అనేటటువంటి ఛాలెంజ్ విసురుతూ వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. ఎంతటి దారుణం! ఈ మధ్యనే మొన్న 5, 6 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూలో ఈ తబ్లిగే ఇస్తమా వాళ్ళు సభ పెట్టుకుంటామంటే అక్కడ ముస్లిం ఒక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇది చాలా ప్రమాదకరమైన సంస్థ, గల్ఫ్ దేశాలు నిషేధిస్తే నేను ఎలాగ ఏర్పాట్లు చేస్తానని సెక్యూరిటీ పర్పస్ లో క్యాన్సిల్ చేయించారు. అయినా మన సిగ్గుమాలినటువంటి మన రాజకీయ వ్యవస్థ, దిక్కుమాలినటువంటి మన ఈ వ్యవస్థలన్నీ కూడా వారికి వత్తాసు పలికి వారి నిస్సిగ్గుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం మన హైవే పక్కనే మన తిరుపతి. ఇటువంటి తిరుపతి అంటే నిరంతరము కూడా, అలాగే చంద్రగిరి సాక్షాత్తు రాయల వారు, శ్రీకృష్ణదేవరాయల వారు పాలించినటువంటి ప్రాంతం. ఇక్కడి నుండే స్వామివారికి నైవేద్యాలు వెళ్లేవి. అలాగే స్వామివారి శ్రీవారి మెట్లు ఇక్కడే, ఇటు నుంచే మనం కొండకి పాత మెట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇటువంటి 7 కొండల పరిసర ప్రాంతం అంతా కూడా దివ్యమైన క్షేత్రం, పరమ పవిత్రమైన పునీతమైన స్థలం. ఇటువంటి 7 కొండలు ఈ ప్రాంతంలో ఇటువంటి తబ్లిగే ఇస్తమాకి ఏ విధముగా అనుమతులు ఇస్తారు అంటే, ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు 23వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెర్రరిస్టు మూలాలు బయటపడుతూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి అనేక ప్రాంతాలలో విజయనగరం కానివ్వండి, అలాగే మన రాయచోటి కానివ్వండి, ధర్మవరం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలు బయలుపడుతూ ఉంటే మరొక పక్క లక్షలాది మంది
వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వస్తూ ఉంటే ఏమిటి దాష్టీకం, ఏమిటి ఘోరం, నేరం, ఏమిటి అన్యాయం? తిరుమల తిరుపతిని టార్గెట్ చేయడం, ఇక్కడే సభ పెట్టడం, ఈ తప్పులకే ఇష్టమా వాళ్ళు? దీని ఉద్దేశం ఏంటి? దీనికి ఏ కుట్రకోణాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరమైన విషయాలు. హిందూ సమాజం భవిష్యత్తులో ఏది జరిగినా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికే అనేక బాధలు తిరుపతిలో, మనం పుణ్యక్షేత్రంలో మనం ఆ మీదకి వెళ్లి నమాజ్ చేయడం, అలాగే కొంతమంది ఆ సెక్యూరిటీని దాటించి వెళ్లి మీదకి వెళ్ళిపోవడం మనం చూసాం. ఇటువంటి తరుణంలో దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు కళ్ళు తెరవండి, హిందువులకి న్యాయం చేయండి, ఈ పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా ఉంచండి. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుతున్నాం, మనం మక్కాలో మనం సభ పెట్టగలమా? అనుమతిస్తారా? జెరూసలేంలో సభ పెడితే అనుమతిస్తారా ఇతర మతస్థులు? అటువంటిది మన పుణ్యక్షేత్రం తిరుపతిలో వీరికి ఎలాగ అనుమతిస్తారు? వీళ్ళు ఎలా సభ పెడతారు? ఇది హిందువుల్ని రెచ్చగొట్టడం కాదా? పుణ్యక్షేత్రం మీద దాడి కాదా? వెంకటేశ్వర స్వామి పవిత్రతని మంట కలపడం కాదా? ఒకసారి హిందూ బంధువులందరూ అర్థం చేసుకోవాలి, అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ అనుమతులు లేకుండా ఇంత బరితెగించి వారు ఏర్పాట్లు చేస్తున్నారంటే వాళ్ళు దీని వెనక ఎవరెవరు ఇక్కడ సహకరిస్తున్నారో, ఇక్కడ ఏ ఏ మూలాలు ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వ యంత్రాంగం బేషరతుగా ఈ సంస్థను ఇక్కడ నిషేధించి సభని రద్దు చేయాలని మేము మరీ హిందూ బంధువులందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున, హిందూ ధార్మిక సంఘాల తరఫున మేము మరీ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఉన్నాం. నమో వెంకటేశాయ. చూసారుగా. ఇక ఇదే అంశానికి సంబంధించి వార్తలు నేను చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ తబ్లిగే ఇస్తిమా సంస్థ సమావేశం రద్దు చేయాలి అన్న వార్తకి ఎటువంటి ప్రాధాన్యత లభించిందో, ఖమ్మం జిల్లాలో ఇదే తబ్లిగీ ఇస్తిమా కార్యక్రమంలో పువ్వాడ పాల్గొన్నారు అన్నటువంటిది గతంలో వచ్చినటువంటి ఒక వార్త. అలాగే ఒంగోలులో ఇది చేశారు అని ఇలా చెప్తూ ఉంటే చాలా వరకు అనేక ఉన్నాయి. ఈ సమావేశానికి సంబంధించినటువంటి వార్తలు గతంలో వచ్చినటువంటివి కూడా ఎక్కడెక్కడ అనుమతులు ఇచ్చారు ఏంటి అనేది. వికారాబాద్లో తబ్లిగీ జమాత్ ఇస్తేమా కిక్ ప్రారంభం అంటూ జనవరి 6, 2024లో జరిగినటువంటి సమావేశం. ఏమనాలి ఇక్కడ అంటే, దానికి సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వాల దగ్గర లేవా, లేదంటే తప్పుడు ప్రచారం ఏమైనా జరుగుతోందనుకోవాలా? ఒకవేళ తప్పుడు ప్రచారం అయితే మత సామరస్యానికి దెబ్బ అని భావించాల్సి వస్తుంది. మిగతా ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దగ్గరికి వచ్చేసరికి దాని పవిత్రత అందరికీ తెలిసినటువంటిదే. అక్కడ ఇటువంటి కార్యకలాపాలు జరపడం అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆక్షేపించాల్సిందే. అక్కడ తప్ప మిగతా రాష్ట్రంలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అటువంటి స్థలాల్లో ఇటువంటి ప్రార్థనా కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివి ఎవరైనా చేసుకోవచ్చు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్కరికి ఆ హక్కు అనేది ఉంది. అయితే ఆ సంస్థ ఏంటి, ఆ సంస్థ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, ఎందుకని విదేశాల్లో దాన్ని నిషేధించారు, అలాగే జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో, జమ్మూ కాశ్మీర్ లాంటి చోట కూడా ఈ సంస్థను ఎందుకు నిషేధించారు అన్నటువంటి వివరాలు ప్రభుత్వం దగ్గర లేకుండా ఉన్నాయా, మరి ఎందుకని చెప్పి ఈ విధంగా పర్మిషన్స్ అనేవి వస్తున్నాయని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.